తెలంగాణలో కుల కార్పొరేషన్ల వైస్ చైర్మన్ల నియామకం అసలు జరిగిందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. వ్యక్తిగతంగా నియామక ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటికీ అధికారిక జీవో లేదు. 2 నెలలు గడిచినా జీతం లేదు, కార్యాలయంలో కుర్చీ లేదు, అధికారాలు లేవు. అసలు లేని పోస్టును సృష్టించి నియామకం చేశారా లేక సాంకేతిక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందా? వైస్ చైర్మన్ల నియామకంలో జాప్యానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివిధ కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు సభ్యులను నియమించింది. అయితే గతంలో ఈ కార్పొరేషన్లలో వైస్ చైర్మన్ అనే హోదా లేకపోయినా పదవులు ఆశిస్తోన్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొత్తగా ఆ పోస్టులను సృష్టించి మొత్తం 11 మంది నాయకులను వైస్ చైర్మన్లుగా నియమించింది. వ్యక్తిగత నియామక ఉత్తర్వులు అందించినప్పటికీ ఆ నియామకాలకు సంబంధించిన అధికారిక జీవో మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. దీంతో తాము నిజంగా బాధ్యతలు చేపట్టినట్లేనా లేదా అన్న సందిగ్ధంలోనే వైస్ చైర్మన్లు ఉన్నారని తెలుస్తోంది. కుల కార్పొరేషన్లలో చైర్మన్ పదవులు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు లేదా కీలక నాయకుల సిఫార్సుతో వచ్చిన వారికి ఎక్కువగా దక్కాయని, సొంత పార్టీ నేతలకు మాత్రం వైస్ చైర్మన్ పోస్టులతో సరిపెట్టారనే చర్చ జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైస్ చైర్మన్ పోస్టులకే అధికారిక గుర్తింపు లేకపోవటం అసంతృప్తిని మరింత పెంచుతోంది. పదవి ఇచ్చామని ప్రకటించినా జీవో లేదు, జీతం లేదు, బాధ్యతలు లేవు, కార్యాలయంలో కూర్చునే కుర్చీ కూడా లేదని వైస్ చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 11 మంది వైస్ చైర్మన్ల పరిస్థితి ఇప్పుడు గాల్లో దీపంలా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కుల కార్పొరేషన్ చైర్మన్లకు జీతభత్యాలు, ఇతర అలవెన్సులు కలిపి నెలకు 2 లక్షల రూపాయలకు పైగా అందుతున్నాయి. అదే సమయంలో తమకు కూడా కొద్దిపాటి కోతలతో పారితోషికం నిర్ణయించాలని వైస్ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త పోస్టు కావడంతో దీనిపై ఆర్థిక శాఖ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని సమాచారం. జీతభత్యాల విషయంలో ప్రభుత్వం, ఆర్థిక శాఖ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫైల్ ముందుకు కదలటం లేదని చెబుతున్నారు. దీంతో వైస్ చైర్మన్లు అధికారుల చుట్టూ తిరుగుతూ నిరాశకు గురవుతున్నారట. ఇక ఈ ఆలస్యం వెనుక మరో కారణం కూడా ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. వైస్ చైర్మన్లు బాధ్యతలు చేపడితే తమ అధికారాలకు ఆటంకం కలుగుతుందనే భావనతో కొందరు కార్పొరేషన్ చైర్మన్లే ఈ ప్రక్రియకు అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో సమస్య మరింత సంక్లిష్టమైందని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారిక జీవో లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన పదవి కాగితాలకే పరిమితమైందన్న భావన వైస్ చైర్మన్లలో పెరుగుతోంది. ఇదిలా ఉండగా 1-2 రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి తమ సమస్యలను వివరించాలని వైస్ చైర్మన్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారిక జీవో వెంటనే జారీ చేయాలని, జీతభత్యాలు నిర్ణయించాలని, పూర్తి స్థాయి అధికారాలు కల్పించాలని వారు కోరనున్నట్లు సమాచారం. మరి ఇన్ఛార్జ్ జోక్యంతోనైనా ఈ నియామక ప్రక్రియకు పూర్తి రూపం దక్కుతుందా లేక ఈ పదవులు మరికొంతకాలం నిరీక్షణలోనే ఉంటాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.